హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రీల్స్. మీకోసం కొత్త వీడియో. చాలామంది మంచి తక్కువలో కావాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కోసం ఈ వీడియో. ఇది ఒక అడవి అనమాట. అంబోదర దాటినాక ఒక అడవి 1/2 కిలోమీటర్ వరకు వస్తుంది. ఈ అడవి దాటాక మనం నర్ల వరకు మనం వెళ్ళాం. నర్లాలో ఈ భూమి అనేది ఉందన్నమాట. సో చాలామందికి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మనకి 6.5 లక్షలు చెప్తా ఉన్నారు. 10 ఎకరాలు ఒకటి ఉంది, 20 ఎకరాలు ఒకటి ఉంది. ఫస్ట్ అయితే 10 ఎకరాలు 6.5 లక్షలు ఎకరా చెప్తున్నారు. సో ఈ 6.5 ఎకరాలు ఏ రకంగా ఉంది, మనకి ఏ రా ఎటువంటి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి అని కూడా తెలుసుకోండి. నెగిటివ్స్ మనకి పాజిటివ్గా మార్చుకోగలం, లేదా మనకి ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఈ ల్యాండ్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం వెళ్ళేది అంబోదర నుండి వెళ్ళాము. మునుగడ అంబోదర దాటినాక ఈ ల్యాండ్ అనేది ఉందన్నమాట. నర్లా దగ్గర, నర్లా లోపలికి. ఆ ఊరి పేరు కూడా నేను చెప్తాను. సో చాలామంది ఊరి పేరు చెప్పినప్పుడే బండి వేసుకుని, కారు వేసుకుని వెళ్ళి సగం తావలో నుండి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా కామెడీగా ఉంది. మేము ఇటు వచ్చేసాం, ఆ ప్లేస్ ఎక్కడ, పిన్ పెట్టవా, లేదంటే మేము వేరే పని మీద వచ్చాం అని చెప్పేసి మినిమం నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చెప్పేవాడిని. అలాగనే మధ్యలో వెళ్ళి వాళ్ళని, నా కస్టమర్స్ అందరూ నా కస్టమర్సే. సో ఎవరిని నేను తప్పు పట్టట్లే. పని మీద వెళ్ళి కూడా చూద్దామన్నోళ్ళు చూడొచ్చు. కానీ బయలుదేరేటప్పుడైనా మధ్యలో ఉండి ఫోన్ చేయడం అనేది రాంగ్ అనేది నేను అనుకుంటాను. అది మీ విజ్ఞతకి వదిలేస్తానన్నమాట. ఏ పరిస్థితిలో చేస్తాననేది. ఇంటికాడ బయలుదేరినప్పుడు ఇలా నాయుడు వెళ్తున్నాం పిన్ పెట్టానా తప్పులేదు. పిన్ పెట్టడంలో తప్పులేదు, చూడడంలో తప్పులేదు. అక్కడికి పొలంకి ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నారు. అక్కడి నుంచి కాల్ చేస్తారు. సో ఇదంతా ఎందుకు గానీ, ఇది ఒక ఊరు దాటి ఒక 2, 3 ఊర్లు లోనకి ఉందన్నమాట. నేనైతే అంత ఇంప్రెస్ అవ్వలేదు. ఈ 10 ఎకరాలు బాగానే ఉంది. 10 ఎకరాలు ఇంప్రెస్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం వెళ్ళున్న ఈ తారు రోడ్డునే ఆనుకుని ఉంది కాబట్టి ఈ 10 ఎకరాలైతే కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించొచ్చు. చూస్తున్నారు కదా ఎలాంటి గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలు దాటి మనం ఏ రకంగా ట్రావెల్ చేస్తున్నాం అనేది. ఆ ఊర్లో మనం ఇక్కడ ఈ ఊరిదనమాట ఆ భూమి. ఈ ఊరికి ఆనుకునే బిట్ అనమాట. సో అందరూ కూడా మనం 1985లో, 95లో మన కారు వెళ్తే ఎలా చూస్తామో ఆ రకంగా ఇప్పుడు ఇక్కడ జనాలు చూస్తున్నారనమాట. సో ఈ కారుతోని వచ్చాం. ఇదే ల్యాండ్. ఇదే ల్యాండ్ అనమాట. మధ్యన కాలువ ఇది, వాటర్ కాలువ ఇది. సో ఈ తారు రోడ్డు, అది ఊరు. ఈ రకంగా ఇది 10 ఎకరాలు ఎర్రమట్టి అండ్ ఇసుకతో కూడి ఉందన్నమాట. అంటే పామాయిల్‌కి ఎక్సలెంట్ భూమి అన్నట్టు. సో చాలామంది పామాయిల్ గురించి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ముందు నీలగిరి వేశారు. నీలగిరి దున్నించేసి లెవెల్ చేశారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎర్రమట్టి అండ్ ఇసుకతో కూడుకున్నది. అలా 10 ఎకరాలు. ఒకటే రైతు అమ్మడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఎకరా 6.5 లక్షలకైనా రూపాయి కూడా తగ్గించను అంటుండ్రు. సో అది మీరు కస్టమర్‌తో మాట్లాడుకుంటారా, అవతల మీడియేటర్‌తో మాట్లాడుకుంటారా, లేదా మీ టాలెంట్‌తో తగ్గించుకుంటారా అనేది మీకే ఒగ్గేస్తాననమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ అడిగాను. సో 6, 6.5 చెప్తున్నాం కాబట్టి మీరు ఆ రకంగా మాట్లాడి వస్తేనే రండి, లేదంటే లేదని చెప్పేస్తున్నారనమాట ఆయన. సో మేము అంతకన్నా తక్కువ ఇవ్వలేమని చెప్పేస్తుండ్రు 10 ఎకరాలు. సో మనకి ఇంట్రెస్ట్ ఉండి, మనకి తారు రోడ్డుని ఆనుకునే ఉంది కాబట్టి మనకి కొద్దిగా లోపలికైనా పర్లేదు అని అనుకున్నోళ్ళు ఎవరైనా గానీ ఇది తీసుకోవచ్చు. బోర్‌లయితే ప్రెజెంట్ లేవు, పడతాయి బోర్‌లు. సో వాటర్ ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే పక్కనే చాలా పెద్ద చెరువు. ఆ చెరువు ఇప్పుడు ఎండిపోయి ఉంది కాబట్టి బోర్‌లనేది మీకు చక్కగా పడతాయి. పామ్ ఆయిల్‌కి మాత్రం ఎక్సలెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇబ్బందేటి లేదు. సో మొత్తం నేను తిరిగాను 10 ఎకరాలు గూడా. బార్డర్ గూడా గ్రౌండ్‌గా ఉంది. ఒక చక్రంలో ఉందన్నమాట 10 ఎకరాలు గూడా. సెంటర్‌లో నిలబడి మేము తీశాను. చాలా బాగుంది. ఊరికి దగ్గర. అంటే కరెక్ట్ ఒక కేఎం దూరంలో ఊరుంది. సో కూలీలు గూడా ఇబ్బంది లేదనమాట. ఎన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్ లేదు అనుకున్న వాళ్ళు మనకి లోపలైనా పర్లేదు. ఇది రైల్వే స్టేషను, నర్లా రైల్వే స్టేషన్‌కి దగ్గర. ఆ నర్లా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటది. నర్లా, లంగోడ, లంగోట
దగ్గర లంజకోట అనేది ఊరు దగ్గర ఉందనమాట. అది ఆ పేరు మనకు పలకడం రావట్లేదు. బట్ ఇవన్నమాట పేర్లు. దానికి దగ్గరలో ఉన్నది ఈ 10 ఎకరాలు. ఆయన 6:30కి తక్కువ ఇవ్వనంటుండు. కావాలంటే మీరు కూడా మాట్లాడొచ్చు. ఫోన్ కలుపుతా. నెంబర్లు మార్చుకోకుండా ఉంటున్నారంటే. సో, ఇదనమాట. ఇది విషయం. ఈ 10 ఎకరాలైతే చాలా అంటే చాలా బావుంది. నాకు నచ్చింది. బట్ లోపలికయిందనేది దానికి మైనస్ చూపిస్తానంతే. కొద్దిగా మనకి పల్లెటూరు దాటి ఎళ్ళాలి. సో, మనకేం ప్రాబ్లమ్ లేదు. ఎక్కడైనా ప్రాబ్లమ్ లేదు. మనం ఎక్కడ కొంతే ఎవరిస్తాను అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. పాజిటివ్‌గానే తీసుకోవచ్చనమాట ఆ పాయింట్. దానికన్నా ఇక్కడ మైనస్‌లు చెప్పడానికి ఏం లేవు. ఇది ఇసుక అండ్ రెడ్ మట్టి 2 కలిసి ఉందనమాట. సో, 2 కూడా పరిశీలించాను. 2 రకాలు కలిసి ఉందనమాట. మట్టి అయితే చాలా అంటే చాలా బావుంది. బోర్లు కూడా చెక్ చేసుకోండి. చెప్పినంత మాత్రాన పడతాయా, పడవా అనే డౌట్ కాకుండా మనం నిజంగా తీసుకోవాలనుకున్నప్పుడు చెక్ చేసుకోండి. జియాలజిస్ట్‌ని తీసుకెళ్ళి. అదనమాట విషయం. చాలా అయితే చాలా బావుంది భూమైతే. మీరు ఎవరైనా గానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయవచ్చు. ఇది ఎకరా 6.5 లక్షలు చెప్తున్నారు. దానికి రూపాయి కూడా తగ్గనంటున్నారు. అందుకంటే ఫోన్ చేసాక 6.5 అంటే 3కొత్తదా, 4కొస్తదని డిస్కషన్ పెట్టొద్దు. అది రేటు. సో, ఆళ్ళు ఫైనల్ రేట్ చెప్పామని ఆళ్ళు అంటున్నారు. మనం మాట్లాడదాం. బార్గెనింగ్ ఒకవేళ వస్తే దొరికితే దొరికి లేదంటే ఆ రేట్ ఫిక్స్ అయినోళ్ళే కాల్ చేయండి. ఎందుకంటే ఆ రేట్‌కి తక్కువ ఇవ్వను అనేస్తున్నాడనమాట ఆయన. నేను ఆల్రెడీ ఒక కస్టమర్‌తో మాట్లాడించాను. నాకు ఫైనల్‌గా వచ్చిన డెసిషన్ అది. ఆ రకంగా అయితే రండి నాయుడు గారు, లేదంటే లేదన్నారు. సో, ఆ రకమైన పార్టీ ఉంటేనే నేను పెడతానని చెప్పాను. ఫైనల్‌గా ఫోన్ అనేది పెట్టేసాననమాట. మనకు 6:30 కన్నా తక్కువైతే అది ఇవ్వనంటానన్నట్టు. సో, మీ లక్. మీరు మాట్లాడే బేస్ బట్టి ఏమైనా తగ్గితే తగ్గొచ్చు. అది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. ఇదనమాట విషయం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కాల్ చేయండి. అది తారు రోడ్డు మీద ఉంచాను. సో, సెంటర్‌లోకొచ్చి బోర్డర్ మొత్తం తీసాననమాట. కాబట్టి తారు రోడ్డు అది ఊరనమాట అటుపక్క చూపిస్తాను చూడండి. అది కొండ ఇపిడి ఊరు ఎటువైపు ఉంది? తిప్పు నాన్న కొద్దిగా కెమెరా. సో, ఊరు దీనికి ఆపోజిట్‌లో ఉందనమాట. సో, ఇది విషయం ఈ 10 ఎకరాల గురండి. 10 ఎకరాలు మాత్రం చాలా బావుంది. పొడిగా ఉంది. మిట్టు మన సైడ్ ఎలా ఉందో అలాగే ఉందనమాట మిట్టు కూడా. 10 ఎకరాలు కూడా తీసుకోవచ్చు ఎవరైనా గానీ. చాలామందికి ఇలాంటి ల్యాండ్స్ కావాలని కాల్ చేస్తున్నారు. ఇదైతే ఉంది. సో, రేట్ అయితే తగ్గదనేసాడు. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే చాలామంది మళ్ళీ ఫోన్ చేసి ఎంత తగ్గుద్ది అని అడుగుతా ఉన్నారు. సో, తగ్గదు. ఇది నేను అక్కడ రైతులు కూడా కనుక్కున్నాను. వేసవిలో ఈ 2 నెలలు మాత్రం బోర్లు తీసుకుంటే వాటర్ పడుతుంది గానీ, ఇక్కడ వాటర్ అనేది ఎండిపోతుంది. దీనికి 1 కేఎంలో ఒక కెనాల్ ఉంది మళ్ళీ. అక్కడి నుండి అండర్ గ్రౌండ్ వేసుకున్నా మళ్ళీ వాటర్ సోర్స్ అనేది దీనికి ఉంటది. మేము బోర్ వేయమనుకుంటే. ఇప్పుడు కూడా వాటర్ కెనాల్ నేను చూశాను. సో, మరి వీడియోలో అటాచ్ చేశాను లేదనేది చూసి మరి అటాచ్ చేస్తాను. అయితే మేము ఆ 10 అదే ఊరు చూశారు కదా! ఊరు దగ్గర కూలీలు తక్కువలోనే దొరుకుతారు. ఇక్కడ కూలీకి రూ. 250. సో, పర్ డే చాలా బానే ఉంది. ఇదైతే మేము బ్యాక్‌కెళ్తున్నాం. చెరువు కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బావుంది. అందరూ ఏంటి చెప్పిన మాట చెప్తున్నారు సోదేటంటే మనం ఎళ్ళిందే కొత్త ప్లేస్. ప్రతి పాయింట్ ఒకటికి 2 సార్లు చెప్తేనే మనకి కరెక్ట్‌గా అర్థమవుతుంది. ఒకసారి వినకపోయినా రెండోసారి అనేది క్లారిటీగా తెలుసుకుంటాం. సో, ఇదనమాట తార్ రోడ్. ఇది చెరువు. ఇది చెరువు. చెరువులో వాటర్ ప్రెజెంట్ లేదు. బట్ కార్ నుండి వెళ్ళేటప్పుడు చూపిస్తానమాట. అది ల్యాండ్. ఇది చెరువు. ఇది తార్ రోడ్డు. అదే భూమి. ఓకేనా? ఇంట్రెస్ట్‌గా ఉంది 10 ఎకరాలైతే. సో, కొద్దిగా నాకేంటంటే లోపలికి అనిపించింది. కొద్దిగా తెలిసినోళ్ళకైతే పెద్ద లోపల అనిపియదు. జనరల్‌గా మనకి ప్రయాణించినోళ్ళు మరి అలాగే ఉంటాయి. మన ఈ రేట్‌లో అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి అది తీసుకోండి. 2 ఊర్ల దగ్గర ఉన్నాయి. కూలీలు కూడా అడిగాను. కూలీలు కూడా దొరుకుతారంట హ్యాపీగానే. సో, ఇదనమాట విషయం. థ్యాంక్ యూ.